శాంతి. ఈరోజు శివ పరమాత్ముని మహావాక్యాలలో విశేషంగా ఈ యొక్క స్థాపనా కార్యం ఏదైతే ఉందో సత్యుగం యొక్క స్థాపన, దీనిలో ఈ సంగం యుగంలో ఎటువంటి విఘ్నాలు రావచ్చు. విఘ్నాలు ఒకటేమో బయట నుంచి వస్తాయి, ఇంకోటి బాబా పిల్లలే కొన్నిసార్లు వ్యవహారము లేక వాళ్ళ పాత సంస్కారాల కారణంగా యజ్ఞంలో మరియు స్థాపన కార్యంలో విఘ్నాలు వేస్తూ ఉంటారు. అయితే ఈరోజు బాబా వివరంగా ఎటువంటి విఘ్నాలు పిల్లల ద్వారానే యజ్ఞంలో వస్తాయి, ఇంకా మరి ఆ విఘ్నాల కారణంగా ఎటువంటి పదవి అనేది దొరుకుతుంది, ఎంత శిక్ష అనేది లభిస్తుంది అటువంటి పిల్లలకు, ఈ విషయాలు మరీ వివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు బాబా జిహ్వా యొక్క టేస్ట్ దాని గురించి కూడా అర్థం చేయిస్తూ, మీరు భోజనం అనేది జిహ్వా యొక్క రసం కారణంగా తీసుకోకూడదు, బాబా స్మృతిలో భోజనం చేయాలనే విషయం కూడా మరి విశేషంగా చెప్పడం జరిగింది. ఈరోజు మురళి డేటు జూలై 7, 2020. సారంలో మధురమైన బాబా అంటున్నారు, మీఠే బच्चे पुरुषार्थ कर दैवी गुण अच्छी रीति धारण करने हैं, किसी को भी दुख नहीं देना है, तुम्हारी कोई भी असुरी एक्टिविटी नहीं होनी चाहिए. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు పురుషార్థం చేసి దైవీ గుణాల ధారణ చేసేది ఉంది. విశేషంగా ఏం ధ్యానం ఉంచేది ఉంది, మన ద్వారా ఎవరికి దుఃఖం కూడా కలగకూడదు. రెండోది అసూరి యాక్టివిటీ అనేది ఉండకూడదు. ఏ విధమైన అసూరి యాక్టివిటీ పిల్లలు చేస్తారనేది వివరంగా బాబా మురళిలో చెప్పడం జరిగింది. అయితే ఈ విధమైన వ్యవహారం ఏదైతే ఉందో, మరి అసూరి వ్యవహారం అనొచ్చు మనము, ఆ వ్యవహారం కారణంగా ఎంత అశాంతి అనేది పిల్లలు వ్యాపిస్తారు, ఎన్ని విఘ్నాలు వస్తాయి, ఎన్ని పరీక్షలు వస్తాయి. అయితే ఇటువంటి యాక్టివిటీస్ బాబా అన్నారనమాట, పిల్లల ద్వారా అసలే జరగకూడదు. మీరు వచ్చింది ఇక్కడ ఎందుకు, మీ లక్ష్యం ఏంటి? మన లక్ష్యము దైవీ గుణాలను ధారణ చేసేది ఉంది. అయితే ఆ లక్ష్యం పట్ల మన ధ్యానం ఉండాలి, కానీ వేరే వేరే విషయాలలో వెళ్ళి అసురి వ్యవహారం అనేది మనం చేయకూడదు అని చెప్పారు బాబా. మళ్ళీ ప్రశ్న అడిగారు బాబా, కౌన్సీ అసూరి గుణ తుమ్హారే శృంగార్ కో బిగాడ్ దేతే హై? ఏ అసూరి అవగుణాల కారణంగా బాబా ఏదైతే మనకు జ్ఞాన శృంగారం చేస్తున్నారో ఆ శృంగారం అనేది పాడైపోతుంది. ఒకవైపు మురళి వింటున్నాము అంటే బాబా మనను ఎంత ప్రేమగా జ్ఞానంతో, గుణాలతో, శక్తులతో శృంగారిస్తున్నట్లనమాట. కానీ పిల్లల్లో కొన్ని అసూరి గుణాల కారణంగా ఆ శృంగారాన్ని ఏం చేసేస్తాము, చెడిపేస్తాము మనం. అయితే మరి అవి ఎటువంటి అసూరి అవగుణాలని అర్థం చేస్తున్నారు బాబా. ఆపస్మే లడ్నా, ఝగడ్నా, రూఠనా, స్వయంలోనే కొట్లాడుకోవడము, అలగడము, ఇంకోటి సెంటర్ పర్ ధమ్ చక్కర్ మచానా, సెంటర్కి వెళ్ళి అక్కడ గొడవ చేయడము, దుఃఖ దేనా, వేరే వాళ్ళకు దుఃఖం ఇవ్వడము, ఏ అసూరి గుణ హై జో తుమ్హారే శృంగార్ కో బిగాడ్ దేతే హై. ఇవన్నీ కూడా అసూరి అవగుణాలు. ఇవేం చేస్తాయి, మన శృంగారము, గుణాల శృంగారము, జ్ఞానం యొక్క శృంగారము, ఈ అన్ని శృంగారాన్ని చెడిపేస్తాయి అన్నమాట. जो बच्चे बाप का बन करके भी इन असुरी गुणों का त्याग नहीं करते हैं, उल्टे कर्म करते हैं, उन्हें बहुत घाटा पड़ जाता है. మరి బాబా కైన తర్వాత కూడా ఏ పిల్లలు ఇటువంటి అసూరి అవగుణాల యొక్క త్యాగం చేయరో, ఇంకా చెడు పనులు చేస్తారో, ఆ పిల్లలకు ఎంతో నష్టం అనేది జరుగుతుందన్నమాట. హిసాబ్ హీ హిసాబ్ హే, లెక్కాచారం చాలా పెంచుకుంటారు ఈ విధంగా మీరు వ్యవహారం చేస్తే. బాప్ కే సాత్ ధర్మరాజ్ భీ హై,
బాబా అంటున్నారు, పిల్లలు మర్చిపోతున్నారా, నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ఇప్పుడు నా స్వరూపం అనేది తండ్రి రూపంలో ఉన్నాను, టీచర్ రూపంలో ఉన్నాను, సద్గురు రూపంలో ఉన్నాను. కానీ ఈ రూపాన్ని చూసి మరి మీరు మర్చిపోకండి, నాది ధర్మరాజు రూపం కూడా ఉంది అని. మరి ఆ సమయంలో ఒక్కొక్క కర్మ, ఒక్కొక్క సంకల్పము, అన్నిటి యొక్క లెక్క అనేది బాబా దగ్గర మనది ఓపెన్ అవుతుంది. అవన్నీ బాబా మనకు సాక్షాత్కారం చేయిస్తారు. మరి ఆ సమయంలో స్వయాన్ని మీరు ఎంత నష్టపరుచుకుంటారు. అందుకోసం ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా ఎవరికి దుఃఖం అనేది ఇవ్వకూడదు. ఇంకా బాబా ఎలా చక్కగా మనకు శృంగారిస్తున్నారో ఆ శృంగారాన్ని మనము పాడు చేసుకోకూడదు. అయితే మురళిలో కొన్ని అసూరి యాక్టివిటీస్ బాబా చెప్పడం జరిగింది. మరి ఏం చెప్పారు బాబా అనేది చూద్దాము. బాబా అన్నారు, ఎన్నో రిపోర్ట్స్ బాబా దగ్గర వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలు కొట్లాడుకుంటారు, అలుగుతారు, సెంటర్కి వెళ్ళి అక్కడ గొడవలు చేస్తారు. బాబా జాంతే హై బహుత్ రిపోర్ట్స్ అతీ హై. బాబా దగ్గర ఇవన్నీ కూడా సమాచారాలు వస్తాయి. కామ్ మహాశత్రు హై తో క్రోధ భీ కోయి కమ్ నహీ హై నా. అయితే ఎలా అయితే కామ మహాశత్రు, కానీ కోపం కూడా తక్కువ కాదు కదా. ఇప్పుడు ఇవన్నిటి వెనుక అలగడం ఉండనియండి, లేక కొట్లాడడం ఉండనియండి, లేక గొడవలు చేయడము, దీని వెనుక ఏంటి? కోపమే కదా. అయితే కోపం కూడా తక్కువ కాదు కదా. చూడండి ఎలా ఎలా సంకల్పాలు వస్తాయి పిల్లల్లో. ఫలానేకే ఊపర్ ప్యార్ హే, మేరే ఊపర్ ప్యార్ క్యో నహీ హే. వాళ్ళని బాగా సన్మానిస్తారు, గౌరవిస్తారు, వాళ్ళకు ప్రేమ చేస్తారు, నాకు చేయరు. ఫలానీ బాత్ ఇన్సే పూచి, మేరేసే క్యో నహీ పూచి. రెండోది, ఈ విషయం వీళ్ళకి అడిగారు, నాకెందుకు అడగలే, నాకు చెప్పాల్సింది, నాకు అడగాల్సింది, నాకు అడగకుండా ఎందుకు చేశారు. రెండోది, ఐసే ఐసే బోల్నే వాలే. ఈ విధమైన సంకల్పాలు, ఈ విధమైన మాటలు మాట్లాడే వాళ్ళను మరి ఏమంటారు బాబా? సంశయ బుద్ధి బహుత్ హై. ఈ విధమైన సంశయం అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళకి పిలుస్తారు, వీళ్ళకి అడుగుతారు, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మాకు చూడరు, అలా ఎన్నో ఉన్నాయి, మీకు కూడా తెలుసు అవన్నీ. ఇదంతా దేనికి గుర్తంటున్నారు? సంశయ బుద్ధి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా మహావాక్యం ఉంది, సంశయ బుద్ధి వినశ్యంతి అని. అందుకోసము ఉన్నతమైన పదవి నుంచి ఇంకా మనము దిగజారిపోతాము. దేనిలో సంశయం అనేది రాకూడదు. ప్రతి బాబా కార్యంలో, ప్రతి సేవా కార్యంలో, ప్రతి బాబా పిల్లలలో ఎవరైతే బాబా పిల్లలు ఉన్నారో అందరి పట్ల ఒక నిశ్చయం ఉండాలి. ఎవరి పట్ల మనకు సంశయం అనేది రాకూడదు. ఈ కార్యం ఇలా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, అలా చేస్తే బాగుండేగా, నాకెందుకు అడగలే, నేను ఇంకా మంచి ప్లాన్ చెప్పేవాడిని, లేక నేను చెప్పిన ప్లాన్ను అసలు ఒప్పుకోరు, వాళ్ళ మాటలే వింటూ ఉంటారు. ఈ విధమైన సంకల్పాలన్నిటినీ ఒక్క పదంలో బాబా చెప్పేస్తున్నారు. ఏమంటున్నారు? అదంతా సంశయ బుద్ధి అని. ఇంకా సంశయ బుద్ధి అయితే వినశ్యంతి అని చెప్పి ఉన్నారు బాబా ఆల్రెడీ మనకు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యాక్టివిటీ కూడా అసూరి యాక్టివిటీ అని అర్థం చేస్తున్నారు. అయితే బాబా అంటున్నారనమాట, हर एक को अपना पुरुषार्थ कर दैवी गुण अच्छे धारण करने हैं. देह अभिमान में आने से आसुरी एक्टिविटी होती है. ఒకటేమో సంశయ బుద్ధి చెప్పారు. రెండోది ఏంటిది? దేహాభిమానంలో వచ్చినప్పుడే ఇటువంటి ఆలోచనలు చేస్తారు. ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని అవును అవును అని హాలో హా అనమాట. దీంట్లో హాలో హా కల్పించాలా? అవును అవును అని దాంట్లో ఎస్ అనాలా? కాదు కదా. వాళ్ళని అక్కడే స్టాప్ చేసేసేయాలి. ఇంకా మనం కూడా వినకూడదన్నమాట. మనం మాట్లాడలే రైటు, కానీ వినడం కూడా అంతే తప్పు అంటారు కదా బాబా. అందుకోసం బాబా అంటారనమాట, ఇదంతా కూడా దేహాభిమానము అని. పురుషార్థ ऐसा करना है दैवी गुण धारण करने का किसको दुख नहीं देना है. ఇది కూడా దుఃఖం ఇవ్వడమే. వాతావరణం పాడవుతుంది కదా బాబా ఇంట్లో. లేక బ్రాహ్మణ పిల్లల్లో కూడా వాతావరణం పాడు చేసేస్తామన్నమాట.
అందుకోసము ఇలా దుఃఖం కలిగించే యాక్టివిటీ చేయకండి. तुम बच्चे दुखहर्ता सुखकर्ता बाप के बच्चे हो, कोई को भी दुख नहीं देना चाहिए. ఇప్పుడు మూడో రీజన్ చూడండి. ఒకటేమన్నారు బాబా, సంశయ బుద్ధి. రెండోదేమన్నారు, దేహాభిమానం. మూడోది ఏం గుర్తు చేయిస్తున్నారు బాబా, అరే మీరైతే దుఃఖహర్త సుఖకర్త పిల్లలు ఉన్నారు, అందుకోసం మీరు ఎవరికి ఏ విధంగా దుఃఖం అనేది ఇవ్వకూడదు అంటున్నారు బాబా. जो सेंडर संभालते हैं उन पर बहुत रिस्पॉन्सिबिलिटी है. जैसे बाप कहते हैं बच्चे अगर कोई भूल करता है तो 100 गुना दंड पड़ जाता है. देह अभिमान होने से बड़ा घाटा होता है क्योंकि तुम ब्राह्मण सुधरने के लिए निमित्त बने हुए हो. ఏమంటున్నారు బాబా, ఏదైనా పొరపాటు జరిగితే దానికి మళ్ళీ 100 రెట్లు శిక్ష అనేది ఉంది. అందుకోసము చాలా మీ రెస్పాన్సిబిలిటీ ఉంది అని అర్థం చేయిస్తున్నారు బాబా. అగర్ ఖుద్ హీ నహీ సుధరే తో ఔరోं को क्या सुधरेंगे. మనమే బాపడకుంటే వేరే వాళ్లకు మనము జ్ఞానం చెప్పగలము. అందుకోసం మన యాక్టివిటీ పైన మనం చాలా శ్రద్ధ అనేది ఉంచాలి. ఇక్కడ బాబా గుర్తు చేశారనమాట ధర్మరాజుని. पांडव गवर्नमेंट है ना, ऊंचते ऊंच बाप है उनके साथ धर्मराज भी है. మరి ఇది పాండవ్ గవర్నమెంట్. మరి పాండవ్ గవర్నమెంట్లో ఎవరు చీఫ్ జస్టిస్, సుప్రీం జడ్జ్ ఎవరు, ధర్మరాజు. మరి పాండవ్ గవర్నమెంట్ అని మర్చిపోకండి. ఇదేదో సత్సంగం కాదు కదా, ఇది పాండవ్ గవర్నమెంటు. దీనికి సుప్రీం జడ్జ్ సుప్రీం జస్టిస్ ధర్మరాజు ఉన్నారు. ऊंचते ऊंच बाप है उनके साथ धर्मराज भी है. ధర్మరాజ్ ద్వారా బహుత్ బడీ సజా ఖాతే హై. ఇలా సంశయ బుద్ధి పిల్లలు, దేహాభిమాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అవుతుంది, మళ్ళీ ధర్మరాజు ద్వారా ఎంతో శిక్ష అనేది దొరుకుతుంది. ऐसे कुछ कर्म करते हैं तो बहुत घाटा पड़ता है. పిల్లలు ఇటువంటి కర్మలు చేయకండి, లేకుంటే మీకే మీరు చాలా నష్టపరుచుకుంటారు. హిసాబ్ హీ హిసాబ్ హై, బాప్ కే పాస్ పూరా హిసాబ్ రెహతా హై. చెప్తున్నారు బాబా, నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. మీరేం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఏ భావంతో మాట్లాడారు, ఇవన్నీ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. మరి ఒక్కసారి ధర్మరాజు రూపం తీసుకుంటే ఇవన్నీ లెక్కలు బయటపడతాయి. దానికన్నా ముందే ఏం చేయండి, మంచి పురుషార్థం చేయండి. ఇంకా ఏదైతే లెక్కాచారం ఉందో అదంతా కూడా మీరు చుక్తూ చేయండి అని చెప్తున్నారనమాట. మళ్ళీ బాబా ఇంకా ముందు ఈ విషయాన్ని అర్థం చేయిస్తూ, ఎందుకంటే ఈరోజు బాబా మురళిలో బాబా పిల్లలే ఏ విధంగా ఆటంకాలు తీసుకొస్తారు లేక విఘ్న రూపంలో తయారవుతారు ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఈ విషయం గురించి ఇంకా బాబా అర్థం చేస్తున్నారనమాట. कई बच्चे डिसर्विस कर अपने आप को जैसे श्रापित करते हैं, दूसरों को बहुत तंग करते हैं. కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే డిసర్వీస్ చేస్తారు. డిసర్వీస్ చేస్తే ఏమవుతుంది, మీరు శ్రాపం ఇచ్చినట్లు అవుతుంది. వేరే వాళ్లకు చాలా విసిగించుకుంటారనమాట. कपूत बच्चा बनते हैं तो अपने आप को आपे ही श्रापित कर देते हैं. కుపుత్రులుగా అవుతే బాబా పిల్లల్లో కొందరు సుపుత్రులు, కొందరు కుపుత్రులు. కుపుత్రులు ఎవరు, డిసర్వీస్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఎవరైతే కుపుత్రులు ఉన్నారో వాళ్ళు తనకే ఇంకా శాపం ఇచ్చుకుంటారు కదా. కర్మలు ఎలా చేస్తే దాననుసారంగా మనం కావాలంటే పుణ్యాత్మలు అవుతాం, లేకుంటే స్వయానికి మనము శాపం ఇచ్చినట్లు అవుతాం కదా. డిసర్వీస్ करने से एकदम पट पड़ जाते हैं. డిసర్వీస్ చేస్తే బాబా పేరు మనము వేరే వాళ్ళు బాబా పేరును తీసుకొని గ్లాని అనేది చేస్తే, ఓం శాంతి వాళ్ళు ఇలా ఉన్నారు చూడండి అని అంటే చేస్తే ఏమవుతుంది, డిసర్వీస్ అవుతుంది కదా అని అంటున్నారు బాబా. అప్పుడు ఇంకా వాళ్ళ పదవి ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంకా టోటల్గా కింద జారిపోతారు అని అంటున్నారు. బహుత్ బచ్చే హై. ఇంకా చూడండి కొందరు పిల్లలు ఎలా ఉంటారు, विकार में गिर पड़ते हैं या क्रोध में आकर पढ़ाई छोड़ देते हैं. మరి కొందరు పిల్లలు వికారాలలో పోతారు, కోపం అనేది వదులుకోరు, ఇంకా వాళ్ళు ఏమవుతారు, ఈశ్వర్య చదువు వదిలేస్తారు. అనేక ప్రకార్ కే బచ్చే యహా బైఠే హై. ఇలా ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలవి, అసూరి యాక్టివిటీసు. ఆ పిల్లలందరూ కూడా మరి వస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా.
यहाँ से रिफ्रेश होकर जाते हैं तो भूल का పశ్చాత్తాప్ करते हैं. కొందరు పిల్లలైతే రియలైజ్ కూడా అవుతారు. విశేషంగా మధుబంధం వెళ్ళి దాదీలను క్లాసెస్ ఇవన్నీ వింటే చేస్తే అవును మా ద్వారా కొన్ని పొరపాట్లు అయినాయి అని మరి పశ్చాత్తాపం కూడా పడతారంటున్నారు బాబా. ఫిర్ భీ చూడండి ఏమంటున్నారు బాబా, పశ్చాత్తాప్ సే కోయి మాఫ్ నహీ హో సక్తా. ఎంత పశ్చాత్తాపం పడితే కూడా మాఫీ లేదు, ఎందుకంటే ఒక్కసారి అయితే కర్మ చేసేసాం కదా. అందుకోసము ఏ కర్మైనా చేసే ముందు ఎంత జాగ్రత్తగా దాన్ని బాగా పరిశీలించే అవసరం ఉంది. అలా అర్థం చేసుకుంటా కర్మలు చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే మీరు పశ్చాత్తాపడిన తర్వాత కూడా మాఫీ అనేది లేదు. బాప్ कहते हैं క్షమా అప్నే పర్ ఆపే హీ కరో. మీరే స్వయాన్ని క్షమించుకోండి అంటే ఏంటి అర్థము? మీరే స్వయాన్ని క్షమించుకోండి అంటే మీరు మీ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారాన్ని చేంజ్ చేసుకోండి అని అర్థం అన్నమాట. యాద మే రహో, స్మృతి ఎక్కువ చేయండి, ఇంకా పాపం యొక్క ప్రాయశ్చితం అనేది చేయండి. బాప్ కిస్కో క్షమా నహీ కర్తే హై. ఇది చదువు కదా. మరి మీరు తక్కువ మార్కులు తీసుకొస్తే తర్వాత సారీ అంటే కూడా ఎక్కువ మార్కులు చేయడానికి వస్తుందా? రాదు కదా. తర్వాత ఇంక మళ్ళీ మంచి చదివి 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 చాలా శ్రమపడి మళ్ళీ పాస్ అవ్వాలన్నమాట. కానీ ఒక్కసారి అయితే మరి ఫెయిల్ అయినట్లు కదా. అందుకోసము క్షమార్పణ అనేది ఎక్కడుంది అడుగుతున్నారు బాబా. మీరే యోగం చేయండి, మీరే పశ్చాత్తాపం అనేది పడండి అని చెప్తున్నారు. బాప్ పढ़ाते हैं बच्चों को अपने पर कृपा कर पढ़ना है, मैनर्स अच्छे रखने हैं. యాక్టివిటీ ఎలా ఉండాలి అర్థం చేస్తున్నారు. దైవీ గుణాలు ఏంటిది, దైవీ ధారణ ఏంటిది అది చూడండి అంటున్నారు బాబా. మీపై మీరే దయ చూపెట్టుకోండి, చక్కగా చదవండి. మేనర్స్ అచ్చే రఖనే హై, మంచి మేనర్స్ అనేది పెట్టుకోండి. బాబా బ్రాహ్మణి కో कहते हैं रजिस्टर ले आओ, एक एक का समाचार सुनकर समझानी दी जाती है. చూడండి బాబా ఏం చేసేవారు, రిజిస్టర్ తీసుకురమ్మనేవారు, ఒక్కరొక్కరు గురించి అడిగేవారు, ఎలా ఉన్నారు ఈ పిల్లలు, ఇంకా సమాచారం అంతా కూడా తీసుకునేవాళ్ళు అనమాట. तो समझते हैं ब्राह्मणी ने रिपोर्ट दी है और ही जास्ती डिसर्विस करने लग पड़ते हैं. అయితే వాళ్ళకి ఏదైనా మళ్ళీ అర్థం చేయిస్తే అంటే నా కంప్లైంట్ చేశారు దాదీల దగ్గర లేక పెద్దవాళ్ళ దగ్గర అని ఇంకా ఎక్కువ డిసర్వీస్ చేస్తారనమాట. కొందరు ముందే చెడు కర్మ చేస్తున్నాం, దాంట్లో ఇంకా ఎక్కువ చెడు కర్మలు చేస్తూనే ఉంటారు. మాయా బడి దుష్మన్ హై. ఇదంతా ఏంటిది మనకు తెలిసి, ఇదంతా మాయా. పిల్లలలో ప్రవేశించి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని, మాయా కారణంగా ప్రవర్తిస్తున్నారనే విషయము మనకు తెలుసు. అయితే బాబా అంటున్నారనమాట, बाप बच्चों को बार बार समझाते हैं यह बड़ी मंजिल है, విశ్వ కా మాలిక్ बनना है. మరి గమ్యం చాలా ఉన్నతమైనది కదా, మీరు విశ్వానికి యజమాని అవ్వాలి అంటే మీపై మీరు చాలా శ్రద్ధ అనేది ఉంచడం అవసరము అని చెప్తున్నారు. అయితే బాబా ఇంకా పిల్లలకి ఏమంటున్నారు, ఇప్పుడు పురుషార్థం యొక్క కొన్ని విషయాలు ఏదైతే బాబా చెప్పారో, యాదకి మెహనత్ కోయి సే పహుంచती नहीं है, गुप्त याद में रहे तो बाप के डायरेक्शन पर भी चले, देह अभिमान के कारण बाप के डायरेक्शन पर चलते ही नहीं है. బాబా ఎన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తారు, చెప్తారు, కానీ పిల్లలు బాబా డైరెక్షన్ పైన నడవరు. ఎందుకు నడవరు అంటే దానికి కూడా కారణం ఏమంటున్నారు బాబా, దేహాభిమానం కారణంగా బాబా ఇచ్చిన డైరెక్షన్స్పై నడవరు అని. कहता हूँ चार्ट बनाओ तो बहुत उन्नति होगी. చెప్తున్నారు బాబా. నేను అంటూనే ఉంటాను పిల్లలకి, పిల్లలు చార్ట్ ఉంచండి అప్పుడే మీ ఉన్నతి అనేది అవుతుంది అని. కానీ మరి నేను ఇస్తున్న డైరెక్షన్ల పైన మరి మీరు నడవరు, దీని కూడా కారణము మీ దేహాభిమానము అని అర్థం చేయిస్తున్నారు. అయితే ఏం చేయాలి, ఈరోజు 7 జూలై అయితే సరే, ఒక వారం అయిపోయింది జూలై నెలలో. ఈ రోజు నుంచి అయినా చక్కగా చార్ట్ అనేది పెట్టి రోజు చార్ట్ అనేది రాత్రిపూట చూసి స్వయాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి లక్ష్యం తీసుకుందాము. అయితే పిల్లలకు గుర్తుండదు, ఏ కిస్నే కహా, శివ్ బాబానే, టీచర్ కామ్ దేతే హై తో కర్కే ఆతే హై నా. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు బాబా. పిల్లలు ఎలా హోంవర్క్ చేసి తీసుకుపోతారు కదా, హోంవర్క్ అవ్వలేదంటే ఏడుస్తారు ఇంట్లో, అమ్మ టీచర్ ఏమంటారు
అని తప్పనిసరిగా రాత్రంతా కూర్చొని కూడా హోంవర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తారు స్కూళ్ళకు. మరి మనకు కూడా శివబాబా టీచర్ కదా, ఒక తండ్రి రూపమే చూడకండి, నేను సుప్రీం టీచర్ని, సుప్రీం టీచర్ మనకు డైరెక్షన్ ఇస్తుంటే తప్పనిసరిగా ఆ రోజు ఆ డైరెక్షన్ పాటించాల్సిందే. ఈ విధంగా బాబాను టీచర్ రూపంలో చూస్తూ మన పురుషార్థం మనము చేయాలన్నమాట. అయితే బాబా ఇలా విశేషంగా మరి ఎటువంటి కరెక్షన్స్ మీలో చేసుకునే అవసరం ఉంది అని అర్థం చేయించడం జరిగింది. మరి ఆఖరిలో బాబా చెప్పారనమాట, భోజనం గురించి విశేషంగా మాట్లాడారు బాబా. जो विश्व का मालिक बनने वाले बच्चे हैं उनके ख्यालात बहुत ऊंचे और चलन बड़ी रॉयल होगी. విశ్వానికి యజమాని అవుతున్నారు పిల్లలు మీరు, మీ యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉండాలి, మీ యొక్క నడవడిక ఎంత రాయల్గా ఉండాలి, ఆ విషయం తీసుకుంటూ బాబా భోజనం గురించి విశేషంగా ఒక 4 లైన్లు చెప్పడం జరిగింది. బాబా అన్నారనమాట, భోజన్ బి బహుత్ కమ్ జాస్తి హబచ్ నహీ హోనీ చాహియే. ఎలా ఉండాలి, లోభంతో తినకూడదు, గ్రీడ్తో తినడం కాదనమాట. టేస్టీ ఉంది అని ఎక్కువ తీసుకోవడము, టేస్ట్ లేదని తక్కువ తినడము, ఇది కూడా రాయల్టీ అనేది కాదంటారు బాబా. కానీ భోజనం అనేది మరి తక్కువ అనేది తీసుకోవాలి, సంతోషం కారణంగా భోజనం తక్కువ తీసుకోవడం అనమాట. అలా కాదు మీరు డైట్ తక్కువ చేసేసి మీ బ్లడ్ తక్కువ చేసుకోవడము, అలా కాదు. మళ్ళీ ఏదో అనారోగ్యం అనేది అవ్వడము ఎందుకంటే భోజనం తక్కువ తీసుకుంటున్నాము, ఆ విధంగా కాదనమాట. ఇక్కడ బాబా అనడం ఏంటంటే, మీరు ఎంత ఆత్మాభిమాని స్థితిలో ఉంటారో, ఎంత సంతోషంలో ఉంటారో అంత మీ భోజనం అనేది సూక్ష్మంగా అవ్వడం మొదలవుతుందని చెప్తున్నారు. याद में रहने वाले का भोजन भी बहुत सूक्ष्म होगा. बहुतों की खाने में बुद्धि चली जाती है. तो तुम बच्चों को खुशी है हम विश्व का मालिक बनते हैं. कहा जाता है खुशी जैसी खुराक नहीं. విశ్వానికి యజమాని అవుతున్నామని సంతోషంలో కొన్నిసార్లు మనకు కూడా ఏదైనా సంతోషకరమైన వార్త అనేది దొరికితే ఏమవుతుంది, ఆ రోజు ఆకలి అవ్వచ్చు చూడండి. సో అలానే బాబా అంటారు, ఎంత మీకు సంతోషం ఉండాలంటే దాని కారణంగా ఆకలి అనేది తక్కువ అవ్వాలి, కానీ ఏదో మీపై మీరు హఠయోగంలాగా చేయకూడదు. ఆనందంలో ఇంకా భోజనం అనేది తక్కువ అవ్వాలి, కానీ హెల్దీగానే ఉంటామన్నమాట. అయితే ఇది అర్థం చేస్తూ బాబా అన్నారు, కొన్నిసార్లు కునికి పాటలు అనుకోండి, లేక నిద్ర రావడానికి కారణం కూడా ఏంటి, భోజనం అనేది ఎక్కువ చేస్తాము. बहुत खाने से भारी हो जाते हैं तो झुट के आदि आते हैं. फिर कहते हैं बाबा नींद आती है. भोजन सदैव एक रस होना चाहिए. ऐसे नहीं कि अच्छा भोजन है तो बहुत खाना चाहिए. ఎక్కువ బాగుందని ఎక్కువ భోజనం చేయడము, టేస్ట్ లేదని తక్కువ చేయడము అనేది చేయకండి. ఏక్ రస్ భోజనం చేయాలి. అయితే 7వ జూలై మురళి చాలా విషయాల యొక్క ధారణ, మన యాక్టివిటీని మనం ఎలా రాయల్గా పెట్టుకోవాలి, బాబా ఏదైతే శృంగారిస్తున్నారో ఆ శృంగారం అనేది చెడిపోకుండా ఎలా చూసుకోవాలని ఎన్నో విషయాలు బాబా చెప్పడం జరిగింది. అందుకోసము ఇవన్నీ విషయాలపై మనము చాలా ధ్యానం పెట్టే అవసరం ఉంది. ఓం శాంతి.